నమస్తే. హాయ్ శివ. చాలా రోజుల నుంచి కలుద్దాం అనుకుంటున్నా. సంవత్సరంన్నర కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఎట్లా చూస్తున్నారని, అసలు ఏ విధంగా ఉంది ప్రభుత్వంలో? గెలిచిన సంవత్సరం లోపు ప్రజలలో ఇంత వ్యతిరేకత చూసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దారి తప్పించే ప్రయత్నాలు చేస్తా ఉన్న ఏబీవీపీ అని చెప్పేసి కొన్ని చర్చలు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్లీ బీజేపీ పార్టీ రెడ్డి గారితో అప్పట్లో మీరు పనిచేశారు. వాస్తవానికి ఆయనకి సరైన ఇక్కడ ప్లేస్మెంట్ లభించలేదు. లీడర్కి అటాచ్ అయింది ఫస్ట్ జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి. అవును, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. తీస్తున్నప్పుడు వెంకయ్యాల్లో ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి రెడ్డి గారు జిట్టా బాలకృష్ణ పైలశేఖర్ రెడ్డి పేరు బాగా వినపడతా ఉంది. ఇప్పుడేమో కుమ్మవేణి కుమార్ రెడ్డి గారు కూడా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను తప్పకుండా గత ప్రభుత్వం ఏది దాని అభివృద్ధి నోచుకోలేదు, దాని అభివృద్ధికి కొంతవరకు కూడా బాలకృష్ణారెడ్డి గారు బురాని కాలం కోసం ప్రస్తావించారు. దానికంటే ముందు కూడా ఒక విషయం ఏంటంటే, నేనేమంటున్నానంటే మీరు ఎమ్మెల్యే గారు, మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, మీరు కూడా 100% పూర్తి చేయండి. కానీ చేసిన దాన్ని మేమే చేసాం అనుకో. ఆరు గ్యారెంటీలను ఎలా చూస్తారన్న వాస్తవానికి రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చిందే దొంగ హామీలతో. అదే మాట్లాడదాం అనుకుంటున్నా. అది కూడా వాస్తవానికి ఏంటంటే ఇళ్ల విషయంలో నిర్వీర్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ. గ్రామాల్లో ఎవరికి ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. మేము 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం. అడగాలన్న ఏంటంటే, నియోజకవర్గంలో చదువుకునే పిల్లలు చాలా మంది ఏంటంటే 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నారు. ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా అన్న, అదే ఏ ప్రభుత్వం వచ్చినా ఒక డిగ్రీ కాలేజ్ని కనీసం ఏర్పాటు చేసుకోలేకపోతుంది, ఏ ప్రభుత్వం అయినా సరే. పైలశేఖర్ రెడ్డి విషయానికి వస్తే, అభివృద్ధి విషయానికి వస్తే మీరు ఏ చర్చ కన్నారండి? పరిమితమైంది తప్ప కొన్ని రోడ్లు పూర్తి చేయలేకపోయిండు. ఎలక్షన్స్ బిఫోర్ వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాస్తవానికి జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి అన్యాయం చేసింది.